హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకు ఒక మంచి నోటిఫికేషన్తో రావడం జరిగిందండి. ఏం లేదండి, మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా, సో దాంట్లో మంచి పోస్టులు అనేటివి రావడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్గా చూద్దాము. సో లైబ్రేరియన్ అసిస్టెంట్, అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్, అకౌంట్ ఆఫీసర్కి సంబంధించి వేరియస్ పోస్టులకు ఇంటర్మీడియట్తో కూడుకున్నటువంటి క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి వేరియస్ పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి ఇంటర్మీడియట్ నుంచి మాస్టర్స్ డిగ్రీ వరకు కూడా క్వాలిఫికేషన్ అవసరం ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాము. సో మొదటిగా చూసుకున్నట్లయితే మనకు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్సిటీ ఉంది కదా మనకి, ఆ సెంట్రల్ యూనివర్సిటీలో నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో దీంట్లో వచ్చేసి మనకి ప్రధానంగా ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 24th సెప్టెంబర్ రోజే ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో అప్లికేషన్ వచ్చేసి 25th సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది. కాకపోతే మనకి ఇంకా టైం ఉంది, 24th అక్టోబర్ వరకు మనకి టైం ఉంది. 24th అక్టోబర్ వరకు కూడా మీరు ఈ పోస్టులకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, సో అప్లికేషన్ లాస్ట్ డేట్ ఏంటి, 24th అక్టోబర్ 2025 5:30 PM వరకు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో పోస్టులకు సంబంధించి వివరాలు కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్, ఓకే, గ్రూప్ ఏ పోస్టులు అనేవి ఉన్నాయి. సో గ్రూప్ ఏ పోస్టులలో మనకి అసిస్టెంట్ లైబ్రేరియన్ ఉంది. సో అకాడమిక్ పే స్కేల్ లెవెల్ 10 వచ్చేసి 57,700 అనేది మినిమం బేసిక్ అనమాట. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4 ఉన్నాయి. చాలా మంచి నోటిఫికేషన్, గుర్తుపెట్టుకోండి. సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 62 years. అదేవిధంగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఓకే, పే లెవెల్ వచ్చేసి ఎంత 10 ఉంది. ఓకే, 56,100 రూపీస్ అనేది మినిమం బేసిక్. ఓకే, సో నెంబర్ ఆఫ్ పోస్టులు ఒకటి ఉండడం జరిగింది. సిస్టమ్ ప్రోగ్రామర్ వచ్చేసి పే లెవెల్ 10, పే స్కేల్ వచ్చేసి మనకి 56,100 అనేది బేసిక్ పే అన్నమాట. అది మినిమం అంత శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఈ పోస్ట్ వచ్చేసి 2 ఉండడం జరిగింది. మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి రెండింటికి కూడా 40 అనేది మ్యాక్సిమం ఏజ్ ఉన్నది. అదేవిధంగా మీరు ఎవరైతే బేసిక్గా జనరల్ కేటగిరీ అభ్యర్థులు కాకుండా ఎస్సీ ఎస్టీ అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్, గ్రూప్ బి పోస్ట్లో వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ ఏదైతే ఉందో ఆ పోస్ట్కి వచ్చేసి పే లెవెల్ 6 ఉంది. సో బేసిక్ పే వచ్చేసి 35,400 రూపీస్ ఉంది. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 3, ఓకే 3 ఉన్నాయి. ఓకే, సో మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35. ఓకే, ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి పే లెవెల్ 4. ఓకే, మినిమం బేసిక్ వచ్చేసి 25,500, అంటే మీకు అలవెన్సెస్ ఇవన్నీ కలుపుకుంటే 81,000 రూపీస్ వరకు కూడా రావచ్చు. సో నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 4. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఎన్ని 10. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పే లెవెల్ వచ్చేసి 25,500 రూపీస్ వచ్చేసి మినిమం బేసిక్ ఉంది. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి పే లెవెల్ 2 19,900 ఉంది. ఓకే, సో నెంబర్ ఆఫ్ పోస్ట్ వచ్చేసి 13 ఉండడం జరిగింది. ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి పే లెవెల్ 1. ఓకే, నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసి 5 ఉండడం జరిగింది. లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ 3, పే లెవెల్ 1 18,000 అనేది మినిమం బేసిక్ అనేది ఉంది. సో బేసిక్గా ఇక్కడ ఇంటర్మీడియట్తో కూడుకున్నటువంటి క్వాలిఫికేషన్తో పాటుగా మాస్టర్స్ వరకు కూడా పోస్టులు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఓవరాల్గా 45 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. సో హైదరాబాద్లో మనకి లోకల్లోనే జాబ్ చేసే ఆపర్చునిటీ ఉంది కాబట్టి కంపల్సరీగా అప్లై చేయండి. సో అదేవిధంగా మనము క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అదేవిధంగా బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఉండడం జరిగింది. సో బ్యాక్లాగ్ వేకెన్సీస్లో సీనియర్ అసిస్టెంట్ 2, ఆఫీస్ అసిస్టెంట్ 3, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి 2, మొత్తం ఓవరాల్ 7 పోస్టులు అనేది బ్యాక్లాగ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా మెయిన్ పోస్టులు వచ్చేసి 45 ఉండడం జరిగింది. సో చాలా మంచి నోటిఫికేషన్ అండి. హైదరాబాద్లోనే సెటిల్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. ఇక క్వాలిఫికేషన్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే మనకు అసిస్టెంట్ లైబ్రేరియన్ గ్రూప్ ఏ పోస్ట్ ఏదైతే ఉందో దానికి వచ్చేసి మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్, ఇన్ఫర్మేషన్ సైన్స్ ఆర్ డాక్యుమెంట్ సైన్స్లో మనకి మాస్టర్ డిగ్రీ ఉండాలి ఆర్ ఈక్వాలెంట్ ప్రొఫెషనల్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% మార్క్స్ అనేది ఉండాలి. అదేవిధంగా ఏ కన్సిస్టెంట్లీ గుడ్ అకాడమిక్ రికార్డ్ విత్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటరైజేషన్ ఆఫ్ లైబ్రరీ. దీంతో పాటుగా యూజీసీ నెట్ మనకి ఏదైతే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్వాలిఫై ఉండాలి అని చెప్పేసి కూడా పెట్టడం జరిగింది. ఇది ఒక ఇంపార్టెంట్ అన్నమాట, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి బేసిక్గా మంచి నోటిఫికేషన్ అండి. 4 పోస్టులు అనేవి ఉండడం జరిగింది. సో అతిపెద్ద నోటిఫికేషన్ ఈ పోస్టుల పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి అసిస్టెంట్ రిజిస్ట్రార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్లో మాస్టర్ డిగ్రీ విత్ అట్లీస్ట్ 55% ఆఫ్ ది మార్క్స్ ఆర్ అన్ ఈక్వాలెంట్ గ్రేడ్ ఇన్ ఏ పాయింట్ స్కేల్ వేర్ ఎవర్
ద గ్రేడింగ్ సిస్టమ్ ఈజ్ ఫాలోడ్. సో ఇక్కడ చూడండి 55% మార్క్స్ మాస్టర్ డిగ్రీలో ఉంటే అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్ట్ అనేది మనము ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. సో నెక్స్ట్ సిస్టమ్ ప్రోగ్రామర్కి బీఈ బీటెక్ క్వాలిఫికేషన్ అయి ఉండి, అంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మనకి బీటెక్ చేసినట్లయితే దీంతో పాటుగా 5 years ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. దీంట్లో C++, జావా దీంట్లో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ ఉంది. ఓకే, మామూలుగా బీఈ బీటెక్ చేసిన వాళ్ళకి ఇది ఒక రకంగా మంచి ఆపర్చునిటీ. ఆర్ఎల్స్ ఎంటెక్ చేస్తారు కదా, సో ఎంటెక్ క్యాండిడేట్స్కి అదేవిధంగా ఎంసీఏ క్యాండిడేట్స్కి బేసిక్గా వచ్చేసి ఎవరైతే ఉన్నారో వారికి 2-3 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. బీఈ బీటెక్ వాళ్ళకి 5 years ఎక్స్పీరియన్స్, ఎంటెక్ ఉన్న వాళ్ళకి 3 years ఎక్స్పీరియన్స్ ఉంటాయి. సిస్టమ్ ప్రోగ్రామర్కి ఎలిజిబిలిటీ అనేది ఉంది. ఓకే, సో పే స్కేల్ కూడా మంచిగానే ఉంది కాబట్టి ఖచ్చితంగా అప్లై చేయండి. నెక్స్ట్ సీనియర్ అసిస్టెంట్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. ఓకే, బ్యాచిలర్ డిగ్రీ అనమాట. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 3 years ఎక్స్పీరియన్స్ ఆఫీస్ అసిస్టెంట్గా ఉండాలి. ఓకే, సో లెవెల్ 4లో పనిచేస్తున్న వాళ్ళకైతే బేసిక్గా దీనికి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. సో ఎవరైతే 3 years ఎక్స్పీరియన్స్ ఆఫీస్ అసిస్టెంట్గా ఉంటారో వారు ఈ పోస్ట్కి ఎలిజిబుల్. అదేవిధంగా ప్రొఫిషియన్సీ ఇన్ టైపింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, ఓకే, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఆఫీస్ అసిస్టెంట్ గ్రూప్ సి పోస్టులలో ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ. సో ఈ పోస్ట్కి వచ్చేసి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. ఓకే, అదేవిధంగా టైపింగ్ టెస్ట్లో వచ్చేసి ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 words per minute, ఒకవేళ హిందీ టైపింగ్ వచ్చేసి 30 words per minute అనేది ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ది ఆఫీస్ అసిస్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ల్యాబొరేటరీ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే బ్యాచిలర్ డిగ్రీ విత్ మినిమమ్ 2 years ఆఫ్ వర్కింగ్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పీరియన్స్, సోఫిస్టికేటెడ్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్ ది ల్యాబొరేటరీ. ఓకే, సో ల్యాబొరేటరీలో మనకి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అదేవిధంగా బ్యాచిలర్ డిగ్రీ ఉంటే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి ఎలిజిబిలిటీ ఉండడం జరిగింది. ఇంకా నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే సో బేసిక్గా ఇక్కడ చూడండి, ఎవరైతే టైపింగ్లో బేసిక్గా ఉన్న వాళ్ళైతే టైపింగ్ సంబంధించి సర్టిఫికేషన్ ఉంటే మీరు ఈ పోస్ట్ ఖచ్చితంగా అప్లై చేయండి. సో బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ, ఇంగ్లీష్ టైపింగ్ టెస్ట్ 35 words per minute, హిందీ వచ్చేసి 30 words per minuteగా ఉండడం జరిగింది. ప్రొఫిషియన్సీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్, సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్, అదేవిధంగా ల్యాబొరేటరీ అటెండెంట్, దీస్ ఆర్ ద మినిమం క్వాలిఫికేషన్స్. ఓకే, 10+2 అంటే మనకి ఇంటర్మీడియట్లో బేసిక్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే సరిపోతుంది, ఆర్ 10th పాస్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ సెంట్రల్ స్టేట్ బోర్డ్ విత్ సైన్స్ యాజ్ ద సబ్జెక్ట్స్ అండ్ స్కిల్స్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఇన్ ల్యాబొరేటరీ టెక్నాలజీ. ఇది వచ్చేసి ల్యాబొరేటరీ అటెండెంట్. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఉండి, అదేవిధంగా ఆర్హెచ్ ఈక్వాలెంట్ ఉన్నట్లయితే సర్టిఫికేట్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూషన్, 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ యూనివర్సిటీ, కాలేజ్ ఆర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లైబ్రరీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్. ఇవి కనుక ఉన్నట్లయితే మీరు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉంది. సో ఇంటర్మీడియట్ ఉండి బేసిక్గా ఎవరైతే లైబ్రరీకి సంబంధించిన కోర్స్ చేస్తారో వారికి ఈజీ అన్నమాట. సో ఖచ్చితంగా అప్లై చేయండి. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అనేది మంచి ఆర్గనైజేషన్ కాబట్టి మనకి బేసిక్గా హాలిడేస్ ఓరియంటల్లో కూడా మంచి ఫీజిబిలిటీ ఉంటుంది వర్క్ పరంగా కూడా. సో ఖచ్చితంగా అప్లై చేయండి. సో మనకి ఇలాంటి ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇలాంటి పోస్టులకు కూడా అప్లై చేసి మనం గ్రూప్ 1, గ్రూప్ 2 ఇంకా మిగతా పోస్టులకు కూడా ప్రిపేర్ అయ్యేందుకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్లయితే మనకి అసిస్టెంట్ లైబ్రరీయన్కి సంబంధించి పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది, డిస్క్రిప్టివ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో, అదేవిధంగా పేపర్ 2 వచ్చేసి మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్లో ఉండడం జరుగుతుంది. తర్వాత దీనికి వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ అనేది ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఫస్ట్ పేపర్ 1 ఉంటుంది, తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, ఇంటర్వ్యూ వచ్చేసి పర్సనల్ ఇంటర్వ్యూ విత్ ది సెలక్షన్ కమిటీ. ఓకే, సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి సిస్టమ్ ప్రోగ్రామర్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ ఏదైతే సిలబస్ మెన్షన్ చేశాడో ఆ సిలబస్ ఓరియంటల్లోనే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. పేపర్ 2 ఉండడం జరుగుతుంది, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ అనేది కూడా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సీనియర్ అసిస్టెంట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 వచ్చేసి డిస్క్రిప్టివ్ ఉంటుంది. సో రిలేటెడ్ టు లెటర్ రైటింగ్, నోటింగ్ అండ్ డ్రాఫ్టింగ్ ఓరియంటల్లో
డిస్క్రిప్టివ్ అనేది ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఆఫీస్ అసిస్టెంట్, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీంట్లో జనరల్ అవేర్నెస్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ దీంట్లో. అదేవిధంగా డిస్క్రిప్టివ్ టెస్ట్ ఆన్ జనరల్ ఇంగ్లీష్, ఎస్సే, ప్రిసైజ్ రైటింగ్ దీంట్లో, డొమైన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అకౌంట్స్ ఎగ్జామినేషన్ దీని ఓరియంటల్లో ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్, ఎస్సే, ప్రిసైజ్ రైటింగ్ అదేవిధంగా లెటర్ రైటింగ్ ఓరియంటల్లో ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి టైపింగ్ టెస్ట్ అనేది ఖచ్చితంగా కండక్ట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకి ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించి పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ వచ్చేసి సబ్జెక్ట్ స్పెసిఫిక్ ల్యాబొరేటరీ బేస్డ్ ఆన్ ప్రాక్టికల్ క్వశ్చన్స్, ఫిజిక్స్, కెమికల్ అండ్ అదేవిధంగా లైఫ్ సైన్సెస్ అండ్ ఇంజనీరింగ్ ఓరియంటల్లో ఉంటుంది. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉంటుంది, రిలవెంట్ స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, స్కిల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. సో బేసిక్గా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఉన్న వాళ్ళు ఆఫీస్ అసిస్టెంట్స్ ఉన్నాయి కదా, సో వాటికి అప్లై చేయండి. మంచి నోటిఫికేషన్ అండి, హైదరాబాద్లోనే జాబ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి. ఓకే, సో అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్ కనుక చూసుకున్నట్లయితే పేపర్ 1 వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఓరియంటల్లో ఉంటుంది. తర్వాత స్కిల్ టెస్ట్ ఓరియంటల్లో ఉండడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ మెరిట్ మాత్రమే ఈ పోస్టులకు ఉంటుంది. ఇది అసిస్టెంట్ రిజిస్ట్రార్ అదేవిధంగా సిస్టమ్ ప్రోగ్రామర్ లాంటి వాటికి మాత్రమే మనకి ఇంటర్వ్యూ మాత్రం ఉండడం జరిగింది. ఓకే, ఖచ్చితంగా అప్లై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.